ఆర్టీసీ కార్మికుల సమ్మెలో బీఆర్ఎస్ కుట్ర ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ప్రధాన ప్రతిపక్షానికి నచ్చడం లేదని, అందుకే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలను వెంటనే టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నైలో ఉండడం వల్ల చర్చించలేకపోయామన్నారు. సమ్మె విరమిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఏర్పాటు, పీఆర్సీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారని ఉద్యోగస్తులు గమనించాలని కోరుతాను. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి, వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు పట్టి కొట్లాడుకుంటారు. ఏంది ఇక్కడ కొట్లాడుకుంటారు? ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తా ఉంది. 2021 మేము పీఆర్సీ ఇచ్చినాము. డిపోలో ఇవ్వండి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు.